కానీ అక్క ఇప్పుడు శంబాల అన్నారు కదా, ఉమ్. శంబాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు, హయ్యర్ దెన్ మానసరోవర్ అని. అవునమ్మా. శంబాల గురించి మీరేం తెలుసుకుని, ఎక్కడుంది శంబాల అసలు? అసలు శంబాల అనేది మనకి కనిపించదురా. మనము ఒక సూక్ష్మ శరీరంతో సాధన చేసి అంతవరకు వెళ్ళి మన మనోనేత్రం ద్వారా చూడగలమంటారు. కానీ ఆ ఇంటీరియర్ హిమాలయాస్ అంటారు. కానీ తమ్ముడు గురువు గారు వెళ్ళొచ్చారు. అదే మాస్టర్ గారు వెళ్ళొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, ఒక ఫిజికల్ ప్లేస్ ఉందని. అక్కడ వాళ్ళ గురువు గారికి ఒక సూర్యుడు, 2 సూర్యుళ్ళు, 3 సూర్యుళ్ళు, 12 సూర్యుడు లాగా కనిపించారట. మరి 12 రాసులే కదా, సూర్యుడు అంటే ద్వాదశాదిత్యుడే కదా, అలా కనిపించారు. ఈయనకి 24 గంటల కాలం 5 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపించిందట. మాకందరికి చాలా ఆతృత, అది ఎంత సాధన చేస్తే అలాగా ఆ సూక్ష్మ శరీరంతో ఆ మనోనేత్రంతో చూడగలము, ఆ ఫిజికల్తో అక్కడ దాకా వెళ్ళగలమా, అక్కడ ఏదో ఒక ద్వారం ఉంటుందంటారు, ఇంకా అక్కడి నుంచి మనోనేత్రంతో మనం ప్రయాణం చేయాలంటారు. ఇది ఎంతవరకు సాధ్యము, ఎంత మహనీయులుగా మారితే మనకి ఇది సాధ్యపడుతుంది తెలియదు. 20 ఏళ్ళ తీసుకెళ్తాను అంటున్నారు. అది ఏంటో చూడాలి మరి.